కి స్వాగతం. నేను మీ దేవి ప్రసాద్. మీరు ఇప్పుడు చూస్తున్న వెంచరు శ్రీ సిటీ కుబేరా. మన ఎవరికైతే కనుక విజయవాడ సిటీలో రీజనబుల్ ప్రైస్లో ఇంటి స్థలము, ఇంటి స్థలము, అపార్ట్మెంట్లు కావాలనుకునే వారికి ఇది మంచి లొకేషన్ అండి. ఎందుకంటే ఎక్కడన్నా మనం ఇల్లు స్థలాలు కొన్నామంటే కనుక ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే డ్రింకింగ్ వాటరు, మంచి అట్మాస్ఫియర్, ఈ మూడు కూడా ఇక్కడ అవైలబుల్ అవుతుంది అన్నమాట. దీనికి వచ్చేసేపాటికి ఫెచ్చింగ్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ పరంగా తీసుకుంటే కనుక ఈస్ట్ సైడ్లో విజయవాడ నుంచి నూజివీడు వెళ్ళే రోడ్డు, డబల్ లైన్ రోడ్డు ఉంది. అదేవిధంగా దీనికి వెస్ట్ సైడ్లో మన ఇన్నర్ రింగ్ రోడ్, రామర్పాడు రింగ్ దగ్గర నుంచి మనకి ఇన్నర్ రింగ్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఇది టువర్డ్స్ మన సింగనగర్, కండ్రికి మీద నుంచి మన మిల్క్ ప్రాజెక్ట్ దగ్గర దిగుతుందండి. అదేవిధంగా దీనికి నార్త్ సైడ్లో వచ్చేసేపాటికి వెస్ట్ బైపాస్, మన చిన్నవటిపల్లి దగ్గర నుంచి స్టార్ట్ అయిన వెస్ట్ బైపాస్ రాయనపూడి, అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈ వెస్ట్ బైపాస్ అనేది కలకటా నుంచి వచ్చే వెహికల్స్ డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళాలన్నా, లేకపోతే ఇటు చెన్నై వెళ్ళాలన్నా, లేకపోతే చెన్నై వెహికల్స్ ఇటు హైదరాబాదు వెళ్ళాలన్నా, లేకపోతే ఇటు కలకటా వెళ్ళాలన్నా కానీ ఈ వెస్ట్ బైపాస్ అనేది చాలా మెయిన్ రూట్ అండి. ఈ వెస్ట్ బైపాస్కి ఆనుకుని ఉంది, మీరు చూడవచ్చు. వెస్ట్ బైపాస్ అనేది చాలా క్లియర్గా కనపడుతుంది మనకి ఇక్కడికి. దీన్ని ఆనుకుని అంటే జస్ట్ ఒక ½ కిలోమీటర్ కూడా ఉండదు ఈ వెంచర్కి, వెరీ నియర్ బై ఉంది. సో దట్ ఏంటంటే ఎవరైతే కనుక దీని మీద ఇప్పుడు ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ పెడతారో వాళ్ళ యొక్క రిటర్న్స్, చాలా మంచి రిటర్న్స్ వస్తాయండి. అంటే ఇన్వెస్ట్మెంట్గా పర్పస్ తీసుకున్నా కానీ, ఓన్గా ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుందాం అనుకున్నా కానివ్వండి, లేకపోతే కనుక అపార్ట్మెంట్లు ఇక్కడ ఉందాం అనుకున్నా కానీ, సిటీకి వెరీ నియర్, అంటే సిటీ లిమిట్స్లో ఉంది. ఇప్పుడు వరకు ఇట్లా సిటీ లిమిట్స్లో ఉన్న వెంచర్ ఎటువంటిది మనకి నియర్ బై అవైలబుల్ అవ్వాలా. మనం ఎటు వెళ్ళాలన్నా కానీ, ఇటు గోసాలు కానివ్వండి, పెనమలూరు కానివ్వండి, లేకపోతే తాడిగడప దాటిన కానీ మన బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్ అనేది అవైలబుల్ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చేసేపాటికి విత్ ఇన్ ద బడ్జెట్ ఎక్కడైతే ఆ రేట్లో ఉన్నాయో ఇంచుమించుగా ఆ రేట్లో మనం ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ అంటే కట్టుకోవచ్చు. ఓపెన్ సైట్స్ కూడా మంచి ప్రైజింగ్స్లో అవైలబుల్ అవుతాయి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉంటే కనుక ఈ స్క్రీన్ మీద స్క్రాల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీరు బుకింగ్స్ చేసుకోవచ్చు. ఈ వెంచర్ త్వరలో లాంచ్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఆ నెంబర్కి కాల్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా విజయవాడ సిటీలో ఇళ్ళు కానీ, అపార్ట్మెంట్లు కానీ, వెంచర్లలో ప్లాట్లు కానీ, విజయవాడ అర్బన్ కానివ్వండి, విజయవాడ రూరల్ అంటే చుట్టుపక్కల కానీ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా నా నెంబరు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను. 7382222922ని కాల్ చేయడం ద్వారా మీరు కొనుగోలు అమ్మకాలప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ క్రాస్ వెరిఫికేషన్ దగ్గర నుంచి దస్తావేజ్ రిజిస్ట్రేషన్ వరకు కావాల్సిన అన్ని రకాల సేవలను నేను స్వయంగా అందిస్తాను. సో దట్ ఏమవుతుందంటే మీకు విలువైన సమయం మరియు డబ్బు ఆదా అవడంతో పాటు ఒక లీగల్గా, సేఫ్గా, సెక్యూర్గా సరైన ధరకి ఒక ప్లాట్ అనేది మీరు కొనుక్కోగలరు. ప్లాట్ కానివ్వండి, అపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ కానివ్వండి. మా వెబ్సైట్ www.housingoutlook.in. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ విలువైన సూచనలని, సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నమస్కారం.